ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కేంద్రంలోని వైరా మున్సిపాలిటీలోని మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ప్రజలు పలు సమస్యలతో సతమతం అవుతున్నారని, నివాసం ఉంటున్న వారికి ఇంటి నెంబర్లు, ఇండ్ల స్థలాలు, పట్టాలు ప్రభుత్వం అందించలేదని, వర్షాకాలం వస్తే వరదలలో కాలనీలు మునిగిపోతున్నాయని వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు మంజూరు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ కాలనీలో నెలకొన్న సమస్యలపై మున్సిపల్ అధికారులు స్పందించి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సమస్యలన్నీ వివరిస్తూ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం, సిపిఎం జిల్లా నాయకులు బొంతు రాంబాబు, చెరుకూరి చలపతి, సుంకర సుధాకర్, బొంతు సమత మహిళలు పాల్గొన్నారు. శాంతినగర్ ఎస్సీ కాలనీ నుంచి వస్తే ఇక్కడ ఒక బోర్డు ఉండేది, సోమవారం గ్రామ పంచాయతీ అని. ఇప్పుడు ఆ బోర్డు పోయింది, పేరు మాత్రం వైరా మున్సిపాలిటీ అని వచ్చింది తప్ప ఈ సోమవారం గ్రామ పంచాయతీ బోర్డు మార్పు తప్ప ఈ వైరా పట్టణ ప్రజలకు జరిగిన మార్పు ఈ 79 నెలల్లో ఏమీ లేదు అనే విషయాన్ని స్పష్టంగా ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం. బోర్డు మారటం ద్వారా ప్రజల యొక్క జీవితాలు మారు. మున్సిపాలిటీ సోమవారం గ్రామ పంచాయతీ బోర్డు మారినందుకు మనకి శాపమైంది, మనకి దరిద్రం పట్టింది. ఏంటి ఆ దరిద్రం అంటే, గతంలో 2018 కంటే ముందు ఎండాకాలం రోజుల్లో వ్యవసాయ పనులు దొరకని రోజుల్లో గడ్డపారో పనులు పట్టుకొని పోయి ఊరు బయట చాలలో పని చేస్తే 100-200 కూలి వచ్చేది. ఆ కూలిని బంద్ పెట్టారు ఈ బోర్డు మార్చనేది ఇక్కడ ఉన్న అమ్మలందరూ కూడా మీరు పనిచేసిన వాళ్ళు గమనించాలా. రెండోది, ఈ రోజు చెప్తున్నారు వైరా మున్సిపాలిటీలో ఉపాధి పని లేదు కాబట్టి గత 80 నెలల నుంచి మీకు ఇందరమ్మ ఆత్మీయ భరోసా వేయం. ఎందుకైనా వైరా మున్సిపాలిటీ మేము ఆడవాళ్ళం కాదా, మేము మహిళలం కాదా అంటే మీరు ఉపాధి పనికి పోవట్లేదు అంటున్నారు. పని చేసిన వాడు ఎవడు, ఉపాధి పని తీసేసిన వాడు ఎవడు అంటే మీరే తీసేస్తారు. ఆ పని లేదు కాబట్టి మీకు ఆత్మీయ భరోసా నెలకు 2500 వేసేది మేము కట్ చేస్తాం మీకు ఏమని చెప్తుంది ఈ భారత ప్రభుత్వం ఇవాళ. అంటే మీరే మా మీద భారాలు వేసి దరిద్రం తీసుకొచ్చి పెట్టి ఈ రోజు అదే దరిద్రం ఉందని చెప్పి బాగు చేసేది పోయి ఇంకా మరింతగా మాకు నష్టం చేసే పని ఇవాళ చేస్తా ఉన్నారు. గత 15 సంవత్సరాల నుంచి ఎప్పుడో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సరిపోక ముందు ఈ వైరాలో కూడా సోమవారం గ్రామ పంచాయతీలో లేదు గుండ్రాది వడుగుల పంచాయతీలో, లాలాపురంలో లేదు పల్లిపాడులో, దిద్దపూడి గ్రామ పంచాయతీల్లో ఇందరమ్మ ఇల్లు 50,000 70,000 ఇస్తే కట్టుకున్నాం రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నాక. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కాడి నుంచి మొన్న కేసీఆర్ దిగిపోయేదాకా ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చి 15 నెలలైనా ఒక్క ఇల్లు అయినా ఈ వైరా మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వలేదు. కేవలం 20 ఇల్లు పల్లిపాడులో కేసీఆర్ ఇచ్చిన ఇల్లు తప్ప, అవి కూడా వరద కొట్టంలో కట్టిన ఇల్లు తప్ప ఇవాళ ఎక్కడ ఇల్లు ఇచ్చిన పాపం లేదు. అంటే 15 సంవత్సరాల నుంచి ఎవరు పెళ్లి కాలేదా, ఎవరు కొత్త కుటుంబాలు రాలేదా, ఈ వైరాలో ఉన్నటువంటి పేదలు కనబట్టలేదా, ఎందుకు ఇళ్ల నిర్మాణం చేయట్లేదు అంటే ఇక్కడ ఇల్లు సొంత స్థలాలు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇస్తామని రేవంత్ రెడ్డి అంటాడు. సొంత స్థలాలు లేకుండా ఈ పట్టణానికి వలసలు వచ్చి లేదు 50, 70, 80 గజాల్లో ఇల్లు కట్టుకొని 2 గదులుండి భార్య భర్తలతో పాటు పిల్లలు పెళ్లి కోళ్ళు వస్తే వాళ్ళు కూడా ఉంటుంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత, ఇల్లు కట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అందుకనే ఈ ప్రభుత్వం వైరా మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూమి వెలికి తీసి ఆ భూమిలో కనీసం 400-500 ఇల్లు కట్టి పేదలకు ఇవ్వాలి. అక్కడ మనం ఎస్ఆర్ గార్డెన్ వెనక చూస్తాం. ఖమ్మం పోతుంటే కొత్త కలెక్టర్ ఏం పాపం చేశారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగానే వైరా మున్సిపాలిటీ పరిధిలో గవర్నమెంట్ భూమి లేకపోతే మీకు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి లభించకపోతే కొనైనా ఇల్లు కట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. పేదలైన అందరం కూడా ఇళ్ల కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి అంటున్నారు 50 కోట్లు వచ్చి, మరి కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి? గవర్నమెంట్ తగ్గదు కట్టుకున్నారు కొన్ని చేతిలో పెట్టాలి, అప్పుడు పని అయింది. విలీన గ్రామాలు 20 వార్డులో సిపిఎం పార్టీ నాయకత్వం పర్యటించి అనేక సమస్యల మీద అధ్యయనం చేసి పర్యటన ద్వారా గుర్తించినటువంటి సమస్యల్ని పరిష్కరించాలని ఈరోజు మన వైరా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వందల సంఖ్యలో పేదవాళ్ళు రోజువారీగా సమస్యల మీద బాధపడుతున్నట్లు వారి పేదవాళ్ళందరూ కూడా ఇవాళ ఇక్కడ హాజరవడం జరిగింది. ఇవాళ మేము ప్రధానంగా డిమాండ్ చేసేది తెలంగాణ రాష్ట్ర ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది. ఇవాళ ప్రజా ఉద్యమాలు, ప్రజా సమస్యలు రాష్ట్ర వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల ఇవాళ వందల సంఖ్యలో ప్రజలు కూడా మున్సిపాలిటీ కార్యాలయాల ముందు ఆందోళనలు ఒకవైపున జరుగుతూ ఉన్నాయి. ఇవాళ పన్నుల భారం పెంచేశారు. ఎట్లా ఉందంటే వైరా మున్సిపాలిటీలో ఆనాడు నిజాం నవాబు ప్రభుత్వంలో దొరలు ముక్కు పిండి ప్రజల దగ్గర నుంచి శిస్తు వసూలు చేసినట్టుగా
ఇవాళ వైరా మున్సిపాలిటీలో ప్రజల ఇంటి పనిని వడ్డీతో సహా కట్టి ఇవాళ వడ్డీ మీద వడ్డీలేసి కడతారా లేదని జులుం ప్రదర్శిస్తా ఉన్నారు వైరా మున్సిపాలిటీ అధికారులు. ఖబర్దార్ మేము చెప్పదలుచుకున్నాం, ఈ రోజు నుండి న్యాయబద్ధంగా వాళ్ళు కట్టాల్సినది వాళ్ళు ఇల్లు జాగా ఇస్తారన్నా ఎంత ఉందో అంతవరకే తీసుకోవాలి, కానీ మీరు జులుం ప్రదర్శిస్తే జనం తిరుగుబాటు చేస్తారు. అవసరమైతే సిపిఎం గా మేము చెప్పదలుచుకున్నాం, మీరు ఇట్లాంటి జూలం ప్రదర్శిస్తే రేపు ఇంటి పనులు కూడా కట్టరు.